ఈ శరీర భాష, ఈ ప్రకృతి భాష, ఈ లోక భాష అతడు ఇక్కడ ఉంటాడు. కానీ చూడండి, విదేశీయులు వచ్చి మన ఆంధ్రాలో ఉంటారు, అర్థమైందా? కానీ మన ఆంధ్రాలో ఉన్న తెలుగు భాష వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా, మీకు అర్థమైంది లేదా? అలాగే నువ్వు ఒక ఆత్మ సంబంధం అయితే, వింటున్నారా, నువ్వు లోకంలో ఉన్న భాష కానీ, ఈ లోక మర్యాద కానీ, ఈ లోక సంబంధమైనది ఏది నిన్ను ఎంత మాత్రము ఆకర్షించలేదు. ముందు మీకు నేను ఒక విషయాన్ని పదే పదే చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరము తెరవబడిన హృదయములు గలవారిగా ఉండాలి. ఏదో సంకుచితమైన భావంతో, సంకుచితమైన అనాలోచనతో మనము ఉన్నంత కాలము మహాదేవుని దయ, ఆయన కనికరం, ఆయన కృప కూర్చుని వింటావు, పాడతావు, బోధిస్తావు, మాట్లాడతావు. కానీ ఆయన శక్తిని మాత్రం నువ్వు అనుభవించలేవు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఉన్న అనేక మంది పరిశుద్ధులు మరి దేవుని శక్తిని వారు స్వతంత్రించుకుంటూ ముందుకు వెళ్ళారు. హల్లెలూయా. మరి కొత్త నిబంధన శ్వాసలు మనము కూడా, ఎందుకంటే మన ముందు వెళ్ళినటువంటి పాత నిబంధన వారి కంటే ఈ కొత్త నిబంధన వారు అతి శ్రేష్ఠులు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. యేసు మోషే కంటే, సొలొమోను కంటే ఎంతో శ్రేష్ఠుడు. మనకి శ్రేష్టమైన యేసు, శ్రేష్టమైన క్రీస్తు రక్తము, శ్రేష్టమైన వాగ్దానములు, శ్రేష్టమైన మరి నిబంధన, శ్రేష్టమైన ఉపదేశములు, శ్రేష్టమైన విశ్వాసము, ఇలాగ క్రొత్త నిబంధన సంఘ విశ్వాసులకు అన్నీ ఏమైంది? అవి శ్రేష్టమైనవి. హల్లెలూయా. కనుక ఈ శ్రేష్టమైన దాన్ని ఒక వ్యక్తికి దేవుడు ఒక దర్శనముగా ఆయన ముందు, మన ముందు పెడతాడు. దానికి ఒక మార్గం దేవుడే తెరుస్తాడు. ఆ మార్గంలో నడిపించడానికి దేవుడు తన ఆత్మతో మనకి గొప్ప అభిషేకం ఇస్తున్నాడు. నువ్వు కుడి ఎడమలకు తొట్టెళ్లకుండా శరీరములో ఉన్నంత కాలం గొప్ప జీవితం జీవించి హల్లెలూయా గురి ఎద్దకే పరిగెత్తడానికి కావలసిన ఆ మహా భాగ్యము కూడా ప్రభు ఇస్తాడు. ఇచ్చిన భాగ్యాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మనము ఏదో మరి చూడండి, చాలామంది కుయ్యక్తితో ఉంటారు మనసులో. వారు చాలా భయంకరమైనటువంటి మోసంలో పడి బతుకుతున్నామని వారు బాగా గుర్తించాలి. అర్థమవుతుంది మీకండి? ఎందువల్ల? ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత యుక్తి పనిచేయదు. ఎప్పుడు యథార్థత, విశాల హృదయంతోనే మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి యుక్తి కుయ్యక్తితో లోకంలో బతకొచ్చు, లోకంలో ఏం చేయొచ్చు, కానీ అది దేవుని రాజ్యంలో బతకటం కష్టం. దేవుని ప్రజలు దేవుని రాజ్యపు హక్కుని స్వతంత్రించుకోవాలి. వారే దేవుని ప్రజలు. ప్రభువుని గూర్చి విన్నవారున్నారు, మాట్లాడేవారున్నారు, పాడేవారున్నారు. ఆయన గురించి ఎంతో ఫిలాసఫీ తీసేవారున్నారు. నేను చెప్పాను కదా, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు హుషీన్, చలజాత్గిన దేవుడు నామస్తోత్రాలు. మరి ఆయన యొక్క గీసిన ఆ బొమ్మలు అవన్నీ దాని గురించిన అవగాహన ఉన్నవారికి తప్ప మరి
నా మట్టుకు అయితే నేను పిచ్చిగీతలే అంటాను. కానీ ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో వేలం పెడితే హల్లెలూయా ఒక్కొక్కసారి కొన్ని లక్షల డాలర్లు కూడా అవి ఎగిరిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రాలు. కాబట్టి సమయంలో చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ దినం ఇక్కడ 2 విషయాలు గమనించాలి. నువ్వు క్రీస్తునందు విశ్వాసివైతే మనము చదివిన లేఖన భాగంలో 2 ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి. అర్థమవుతుంది మీకు? ఒకటి, విశ్వాసమును బట్టి కలుగు నీతికి మరి నోవహు వారసుడయ్యాడు. అతడు అలా వారసుడుగా అవటానుకున్న కారణం ఏమిటంటే, దేవుడు అంటే ఎవరో ఏమంటే ఆ రోజుల్లో ప్రజలకు బాగా తెలుసు. చాలా జాతికి నాలుగు దేవుడు నమస్తోత్రాలు. మనసు బాగా పెట్టండి మీరు ఇక్కడ. హల్లెలూయా. కానీ ప్రియులారా, దేవుడు తెలుసు కానీ దేవుని మాట విని అలా చేసేవారు మాత్రం లేరు అక్కడ. వింటున్నారా? ఈ దినాన్ని ఒక విషయం మీరు గమనించాలి. దేవుని గూర్చి మనకి ఎన్నో తెలియచ్చు, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పటికీ ఆనాడు నోవహు కట్టిన వాడ, హల్లెలూయా, టర్కీ దేశం ఉందా ప్రపంచ మ్యాప్లో? చెప్పండి. అలా టర్కీ దేశం, ఆ దేశంలో అరారాత్ అనేటువంటి ఒక రాష్ట్రంలో ఒక పర్వతములో హల్లెలూయా ఇవాళ వాడ భద్రపరచబడి ఉంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. స్తోత్రాలు. హల్లెలూయా. బాగా గమనించండి. ఇక్కడ ఆ వాడ, అక్కడ ఆ వాడ ఉన్నదని మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ముస్లిమ్స్ అండి. ఆ ఊరు వారికి ఆ వాడ కనపడడానికి గొప్ప, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క సూచన. ఒకరోజు పెద్ద వెలుగు రావటం, ఒకరోజు పెద్ద పెద్ద కేకలు వేయటం, రకరకాల సూచనలు కలిగినప్పుడు ఆ ఊరు ప్రజలందరూ ఆ పర్వతం వైపు పరిగెట్టి హల్లెలూయా ఏంటని చెప్పి ఆలోచిస్తే అక్కడ మరి ఆ వాడ బయలుపడింది. ప్రపంచంలో ఎందరో శాస్త్రవేత్తలు వెళ్ళి హల్లెలూయా ఈ బైబిల్ కొలతలు పట్టుకుని చూస్తే ఈ కొలతలకు ఆ కొలతలకు సమానంగా ఉన్నవి. కాబట్టి మీరు బాగా మనసు పెట్టాలి. విశ్వాసం ఉన్నవాడు 2 పనులు చేస్తాడు. ఒకటి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు చెప్పిన మాట చేస్తాడు. 2, ఆయన మార్గములో నడుస్తాడు. ఇక్కడ మనము నోవహులోను అబ్రహాములో ఈ 2 విధానాలు మనం చూస్తున్నాం. అర్థమవుతుంది మీకండి? హల్లెలూయా. చూడండి, మీరు బొమ్మల్లాగా నా వంక చూడకండి. కానీ మీకు నా భాష అర్థం కాకపోతే, అయ్యా వింటున్నారా, అదేదో మాకు అర్థం కావట్లేదని అడిగితే అర్థమయ్యే భాషలో మీకు నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా అర్థం కాని అయోమయ భాషలో ఏది ఉండదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. గమనించాలి ఇక్కడ మీరు. మరొకసారి చదవండి సార్ ఆ మాట. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అరే బాబా బుర్రలు బాగా చెవులు మనసు పెట్టండి. అల్లా
నీవు గాని మనము గాని మన పితరులు గాని వారి పితరులు గాని వినలేనివి, కనలేనివి, గ్రహించలేనివి హల్లెలూయా గొప్ప సంగతులతో, గొప్ప మహాదేవుని శక్తితో ఆయన మనలో ఒక్కొక్కరిని సంధించి దర్శించాడు. హల్లెలూయా అర్థమైందా? చెప్పండి. మనసు బాగా పెట్టాలి, మామూలుగా కాదు. ఆయన మహాశక్తి. 93 జూలై 12 చిన్నపైన అడిగింది, ఏం జరిగింది నాకు? ఆయన చేతుల్లో నా ప్రాణం పోయింది. ఆయన నన్ను మంచం మించి కాయలేక కింద వదిలేస్తే కింద పడిపోయినాడు. మొత్తం వాంతు ఇదంతా సెట్టు లింగి అంతా అయిపోయింది. ఎవరికి నేను బతికి ఇలా నిలబడతానని ఎవరు ఊహించలేదు. ఇదంతా చాలా జాగ్రత్తగా మీరు వినండి నా ప్రియులారా. అర్థమైంది మీరు? అక్కడ ఏముంది? నోవహుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అది వరకు ఎన్నడూ వినలేని సంగతులతో దేవుడు ఆయన్ని హెచ్చరించాడు. హల్లెలూయా. ఏంటో హెచ్చరిక? నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారు శరీర అక్రమ ప్రవర్తన వలన వారి మార్గములు చెరిపివేసుకున్నారు. నరులను భూమి మీద సృష్టించినందుకు నేను చాలా వేదన చెందుచున్నాను. అయితే నరులను సమూల నాశనం చేయబోతున్నాను. ఏ నోవహో, నీవు నా ఎడల నా ద్వారా కృప నొందినవాడు. ఈ దినాన్ని ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎందరో నాశనం మార్గము గుండా వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. మనకంటే తెలివి గలవారు, ఆరోగ్యవంతులు, ధనవంతులు. దేవుడు వారిని పిలిచి నా కొరకు ఇది ఏమైనా చేయమంటే చూడండి. మరి సినిమా యాక్టర్ అంజలి దేవని, ఆమెది పెద్దాపురం. ఆమె నిన్న ఆమె చనిపోయారు. చాలా జాగ్రత్తగా. అసలు ఈ రోజుల్లో సంక్రాంతి టైంలో ఎప్పుడు పెద్దాపురం వచ్చేదట ఆవిడ. హల్లెలూయా. మనసు బాగా పెట్టాలి మీరు, చాలా జాగ్రత్తగా. అర్థమైంది లేదండి? ఆమె మరి తను చిన్నతనంలోనే 5 సంవత్సరాల వయసులోనే హరిశ్చంద్ర నాటకం ద్వారా రంగస్థలానికి ఆమె పరిచయం అయింది. ఆమె, సూర్యకాంతం, ఇంకా చాలామంది ఉన్నారు. మా అమ్మ కంటే అందరికంటే పెద్ద ఆమె భర్త ఒక ఆయన ఉండేవాడు, వీర్రాజు గారు. ఆయన డ్రామా యాక్టరే. వీళ్ళందరూ ప్రారంభంలో రంగస్థలంలో నిలిచిన వారు. చాలా జాగ్రత్తగా. మరి ఆమె కుటుంబం పెద్దాపురంలో ఇప్పటికీ ఉన్నారు. అయితే ఆమె సినిమా రంగంలోకి వెళ్ళి బాగా రాణించి బోలు డబ్బు గడించింది. నేను ఇవాళ ఆమెను గురించి చదివినప్పుడు చెన్నైలో, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మరి ఆమెకి పుట్టపర్తి సాయిబాబా అంటే మహాప్రాణం అండి. ఆయన చనిపోయినప్పుడు ఆమె ఎలాగ ఏడ్చిందో, ఆమె ఆ పాటలు పాడి చూసేలా ఆ మినిస్టర్ గీతారెడ్డి గారు, వీళ్ళు మామూలుగా కాదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజున మేము వైజాగ్లో ఉన్నాం. హల్లెలూయా. టీవీలో న్యూస్ పెడితే అది వచ్చింది మాకు. చాలా జాగ్రత్తగా నా ప్రియమైన సహోదరి సహోదరుల, ఓ మాట మీకు ఎందుకు ఇది అంతా చెప్తున్నానంటే, ఆవిడ మరణం గురించి మిమ్మల్ని ఆడమని కాదు. చెన్నైలో కొన్ని కోట్ల విలువ గల స్థలాన్ని ఆ పుట్టపర్తి బాబా మందిరం గట్ట నాకు విరాళంగా ఇచ్చేసిందండి. మన మీదున్న ఆకర్షణ ప్రభు ఆమె మీద చూపి ప్రభు వైపు తిప్పుకుంటే, ఆమె ప్రభు కొరకు ఏం చేసినాం? ఇక్కడున్న మనం అందరము చేయలేనిది ఆవిడ చేసింది.
చెప్పండి. కానీ అలాంటి వారు ఎవరిని దేవుడు ఎన్నుకోలేదు. ఎందుకో తెలియదు. నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణిస్తాను. నాకు ఒక సత్యం బాగా తెలిసిన ప్రియులారా, నాతో పాటు తాగి తందనాలాడి నాకంటే పాపాల విషయంలో తక్కువగా చేసిన అనేక మంది నా సమకాలికులు, నా స్నేహితులు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పటికి వారు ఎముకలతో సైతం ఇంట్లో మట్టి అయిపోయి ఉంటాయి. హల్లెలూయా. నాలాగా గుండెపోటు రాలేదు వాళ్ళకి, ఇతర వ్యాధుల వల్ల వారు చచ్చారు. మరి నేనెందుకు బతుకుండాలి? 73లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాకినాడ వైద్యశాలలో 1975లో చస్తామని చెప్పారు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఇది వరకు ఎరగని సంగతుల చేత మనము హెచ్చరింపబడుతున్నాం. మనం ఎరిగిందంతా ఏంటి చెప్పండి? కొన్ని ఉపమాన రీతులుగా చెప్పవలసి వస్తున్నప్పుడు మీరేం కంగారు పడకండి. రే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ మాట్లాడరే. ముద్దబ్బాయిల్లారా ముద్దమ్మాయిల్లారా బుర్ర బాబెట్టండి. అర్థం కావట్లేదా? మీరు ఓ మాట, నాకు రెండో రాయితీ వచ్చేది కదరా బాబు, మాట్లాడరు. అది దేనికి మాట్లాడరండి మీరు? కాబట్టి మాకు సూర్యకాంతం గారని ఆమె ఇప్పుడు ఈ అంజలి బాగువాడే, ఆవిడ బాగువాడే టీచర్ గారు, విష్ణురామ్ గారు, వీళ్ళందరూ ఒక వయసటండి. ఆవిడ పిలిచి రోళ్ళకారు ఉండేది, అప్పుడు కొట్టింది తెలుసా మీకు? పొడవాటి బెత్తం ఉండేది, నాలాంటి పండవాడికి రోళ్ళకర్ర బల్ల మీద పెట్టమని చెప్పి కొట్టింది అనమాట. గబలు చేయి తీసుకోండి. కానీ సహజాతకనాలు ప్రియులారా, కాబట్టి మీకు కూడా ఆత్మీయ మొద్దుతనం ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే అది పోతే తప్ప నా సంగతులు అర్థం కావు. మనకు అర్థమైందంతా ఏంటి? శరీర సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, అంతేనా? చెప్పరే. మనకు అర్థమైందంతా ఏంటి? శరీర సంబంధమైనది, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధం. ఈ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఏమంటే విశ్రాంతి భవనాలు ఉన్నాయి, మగవాళ్ళు కదా ఆడవాళ్ళకి. ఇది ఇంకే అక్కడ కూర్చొని ఏం చేస్తారండి? చెప్పరే, చెప్పండి. అయ్యగారు కోళ్ళ గారు ఏమి సెలవుడు తేలేదంటావా? లడ్డూలు ఏం తేలేదంటావా? మనకి ఎప్పుడు పంచిపెట్టలేదు. అయినా తెత్తే తినేశారంటారు మొత్తం అని. ఏమల్లా అలాగా ఆలోచించి ఫిలాసఫీ తీసి సాగదీసి లేనిపోని పాపం అంటగొట్టుకుంటున్నారా? ఒరే, దేవుని వాక్యాన్ని బోధించి అలా జీవిస్తున్న గొప్ప దేవుని సేవకులు దొరికేరని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అర్థమవుతుందో చెప్పండి. భాష వాక్యం ఎలా ఉందో అది గమనించాలి. రక్షించబడిన విశ్వాసులకి లోకస్తులకి తేడా ఉంది. నేను మాట చెప్తాను. క్రైస్తవ లోకంలో వింటున్నారా, ప్రభు దగ్గరకు వచ్చి అద్భుతాలు పొంది అద్భుతాలను బట్టి ప్రభు గొప్పవాడని ప్రభుని గురించి గొప్పగా చెప్పిన వారు ఒక బృందం ఉన్నారు. అదొక శాఖ. అర్థమవుతుంది మీకండి? హల్లెలూయా. జలజాత్కినాలు వాళ్ళు అద్భుతాలు ప్రభు చేసినంత కాలము ప్రభుని గొప్పవాళ్ళు అంటారు. ఆయన అద్భుతాలు చేయటం మానేస్తే సిలువ వేయమని కేకలు వేసిన వారు ఆ ప్రజలే. అంటే రొట్టెలు తినటం వలన, స్వస్థతలు పొందుట వలన ప్రభు గొప్పవాడని చెప్పారు. ఆ కోవకు చెందిన వారు ఇప్పుడు ఉన్నారు. హల్లెలూయా. ఇదొక శాఖ. దేవునికి స్తోత్రాలు. మరి కొందరు పుట్టుకతోనే క్రైస్తవ మత సంబంధులుగా ఉన్నవారున్నారు.
వారికి ఏంటంటే వారి మతమే ఆ మతానికి మతానికి దాటి ఆ మతం అనే సరిహద్దు దాటి ఒక అడుగు కూడా ముందుకెళ్ళారు. వారికి వీరికి ఈ సంగతులు అర్థం కావు. హల్లెలూయా. మరి ఆఖరిగా అసలైన శిష్యులైన వారు ఒకరు ఉన్నారు. వారు దేవుని చేత విమోచింపబడి మనోనేత్రాలు వెలిగింపబడి అది వరకు ఎన్నడూ వినని కనని సంగతుల చేత దేవుని చేత హెచ్చరింపబడుతున్నారు. వారు మాత్రమే దేవుడు ఎలాంటి మాట చెప్పినా వారు విని అలా చేస్తారు. ఆ పాత నిబంధన కాలములో నోహు దినాల్లో ప్రియులారా ప్రజలందరూ ఇల్లు కట్టుకునే పనిలో ఉన్నారు. ఏం చేసే పనిలో ఉన్నారండి? హల్లెలూయా. పెళ్ళిళ్ళు చేసుకునే పనిలో ఉన్నారు. నారు నాటే పనిలో ఉన్నారు. అమ్మే పని కొనే పని, అమ్మే పని కొనే పని. ఈ విషయంలో ప్రజల యొక్క మనస్సు, వారి అంతరంగ స్వభావం, వారి ఆలోచన, వారి ఉద్దేశములన్నీ కూడా చాలా బిజీగా ఉన్నాయి. అలాంటి టైంలో దైవోక్తి భూమి మీదకు వచ్చింది. 120 సంవత్సరాల పాటు ప్రతి వ్యక్తిని దర్శించింది. కానీ దేవుని భాష ఎవరికి అర్థం కాలేదు. హల్లెలూయా. ఏంటి నోవాహుకు అర్థమైన భాష వారికి ఎందుకు అర్థం కాలేదు? దేవుడు మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఈ దినం మీరు బాగా మనసు పెట్టాలి. నోవాహుకి ఒకటి తెలుసు, ఆయన దేవుడు. ఆయన దేవుడు ఈ సృష్టికి అధినేత. ఇవాళ చాలా మంది విశ్వాసులకి ఈ గ్రహింపు లేదు. ఆయన ఈ సృష్టికి, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన చెప్పింది చేసేవాడు. నోహో, నీ ఎడల నా కృప ఉంది. ఎప్పుడైతే నా కృప నీకుందని నోహోతో దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయన అంతరంగంలో తెచ్చుకున్నాడు. చెప్పింది చేయడానికి మూలం ఏమిటంటే దేవుని యందు ఆయనకున్న భయము, భక్తి. ఒక వ్యక్తిలో భయము, భక్తి ఉంటేనే తప్ప దేవుని ఇష్ట ప్రకారంగా అందరూ అన్ని చేయలేరండి. నోహో అది వరకు ఎరగని సంగతుల చేత, ఏంటంటే ఎరగందే మా ఆదాము సృష్టింపబడిన దినం మొదలుకొని జలప్రలయ దినాల వరకు భూమి మీద వర్షం కురవలేదు. అర్థమైందా? హల్లెలూయా. ఆనాడు ఉన్నటువంటి మంచు వలన, దేనివల్లండి? ఆనాడు కురిసిన మంచు వలనే పంటలు పండేవి. హల్లెలూయా. చాలా జాతకనాలు మీరు దేవుని నామ స్తోత్రాలు ప్రియులారా. ఒకసారి సహోదరులు జాకోబు గారు మన మధ్యకు వచ్చినప్పుడు ఈ విషయం గురించి ఆయన ఆ సమయంలో ఎన్ని సెంటిగ్రేడ్స్ ఉష్ణోగ్రత భూమి మీద ఉందో చెప్పారు ఆయన. అది సైన్స్ ప్రకారంగా ప్రూఫ్ అయింది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అయితే వర్షం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అదే ప్రాబ్లం అండి. ఏంటి అసలు పని చేస్తలేదా? మాట్లాడరేవండి. ఇక్కడ కరెంట్ ప్రసాద్ ఉన్నాడు, వాళ్ళ తాత ఉండేవాడు. విన్నారా? మీ తాత పేరు అసలు పేరు ఏంట్రా బాబయ్య? ఏమో ఆయన పేరు యోహాన్ అని పెట్టాం. వాళ్ళ ఆయన పేరు యోహాన్, ఆయన పేరు పెద్ద యోహాన్, చిన్న యోహాన్. ఓ రోజున ఆయన ప్రభు రాకడ గురించి నేను చెప్తుంటే ఒక్కసారి తారదోలో లేచాడండి ఆయన. వింటున్నారు మీరు? ఇగో అయ్యా, ఈ మాట చెప్పొద్దు అన్నాడు. మరి నేను సరే నిదానించి మొత్తం నేను అన్నాను, అయ్యా
ఆఖరి వరకు కొద్దిగా ఓపిక పట్టండి, ముందులో మధ్యలో అడ్డు రావద్దు అని చెప్పాను. ప్రసంగం అయిపోయిన తర్వాత మొట్టమొదటగా ఆయన్ని, ఏమండి బాబు ఇందాక ఎందుకు ఇంత ఆయాస పడిపోయారు అని అడిగితే ఆయన అన్నాడు, ఏం కాదండి, చిన్నప్పుడు కానించి వింటున్నాను ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడని. ఇప్పటికి రాలేదు అయినా, ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయాను, మీరు ఆ పాట పాడుతున్నారు. ప్రభు వస్తాడనే మాట మాత్రం నేను నమ్మలేక గట్టిగా కేకలేవలసి వచ్చింది అన్నాడు. అది పాపం చాలా మంచోడండి వాళ్ళ తాత. ఎందుకని ఏమల్లా అలా చూస్తారే, లోపల ఉంది బయట పెట్టేశారు, మీరేమో లోపల పెట్టుకుని సొనుక్కుంటూ కొనుక్కుంటూ హల్లెలూయా ఎవరి రాగంలో వాళ్ళు పోతూ ఉంటారు. మనసు బాగా పెట్టారు. ఒక విషయం గమనించండి, మనకు ఒక శరీరం ఉంది, దానికి ఒక స్వభావం ఉంది. దైవ స్వభావానికి మన శరీర స్వభావం బద్ధశత్రు, విరోధి. అర్థం కావట్లేదా? దానివల్ల మన శరీర మనసుతో ఈ లేఖనాన్ని చూస్తే అది అంగీకరించదు. అర్థమవుతుంది మీకు? చెప్పండి, మాట్లాడరే, అదేం చేయదు, అంగీకరించదు. కాబట్టి రక్షించబడిన తర్వాత ముందు ఆయన దేవుడు, ఆయన దేవుడుగానే మన జీవితాల్లో ఆయన శక్తి ద్వారా ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ 20లో నేను 1976 సంవత్సరం జూలై నెలలో వచ్చాను. ఇది 2014 ఎంతండి, 2014 సంవత్సరం. ఎంతకాలం ఏం చెప్పండి, ఎంతకాలం ఏం సరిగ్గా లెక్క చెప్పండి. 37 పూర్తయి 38 రన్నింగ్. చాలా జాగ్రత్త గమనించండి. నా దేవుడి గ్రామంలో ఎల్పుడి ద్వారా ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఎంతమందిని బతికించాడు, ఎలాంటి కార్యాలు చేశాడు నేను ఎరుగుతుంది. కాబట్టి దేవుడేదో మాటలతోనూ, కళ్ళబొలి మాటలతోనూ, యుక్తితోనూ, కుయుక్తితో మన దగ్గర రాలేదు. ఆయన శక్తి ద్వారా మనం దర్శించాడు. కాబట్టి నోవహు చేసిన పని ఏంటంటే, హల్లెలూయా, ఇక కొంతకాలానికి మనుషులను, సమస్త జీవులను, నరులను, సమస్త జీవులను కూడా నేను నశింప చేయబోతున్నాను. ఆకాశవాక్యులు ఇప్పి, భూమి అగాధ భూములు ఇప్పి, ప్రచండమైన వర్షముతో ఈ ప్రజలను సర్వ శరీరులుగానే జల సమాధి చేయబోతున్నాను. నోవహు ఆ రోజున నీటిలోనూ తేలటానికి నా కృప నీకుంది కాబట్టి, నేను పిలవగానే భయభక్తులు కలిగి నా మాట విన్నావు కనుక నీకు రక్షణ ఉంది. అయితే ఒక షరతు, ఆ రక్షణలో కొనసాగాలంటే నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఓడ సిద్ధం చెయ్యి. ప్రియులారా, మాట చెప్తాను. ఆ దినాల్లో నోవహుకు ఉన్నటువంటి యావదాస్తి అమ్మి, విశ్వాస జీవితం అంటే చెప్పింది చేయటం, రెండవది నడుచుట. ముందు నోవహులో నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఓడ సిద్ధం చేసుకోమని దేవుడు, మీరు ఆదికాండం 6 అధ్యాయం తర్వాత చూసుకోండి, ఆయన చెప్పినప్పుడు ఓడ సిద్ధమయ్యేటప్పటికి భూ సంబంధంగా ఏమీ లేదు ఆయన దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఎందుకు ఆయన గురించి ఏమి రాస్తున్నాడు? అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో ఏమి రాస్తున్నాడు? ఆయన విశ్వాసమును బట్టి కలుగు, ఏమండి మరొకసారి చదవండి ఆ మాట, 7వ వచనం. విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి. అయ్యా, మీరు వింటున్నారా? ఇక్కడ బాగా మనసు పెట్టండి.
మనము గాని మన పితరులు గాని వారి పితరులు గాని ఎరగని సంగతులతో దేవుడు దర్శిస్తున్నాడు. అర్థమైంది చెప్పండి. కాబట్టి మనకు తెలిసిందంతా ఏంటి? మన పూర్వీకులు వారి పూర్వీకులు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకుంటూనే తెలుసు మనకి. చెప్పండి, అలా మాట్లాడరే. ఇంకేమో తెలుసా? నోహో కూడా దేవుడు కృప ఆయన మీద కుమ్మరింపబడే వరకు అందరూ ఎలాగ తమ తమ మార్గాలు చెరిపి వేసుకుని చెడ్డగా ఉన్నారో సేమ్ నోహో తన కుటుంబం కూడా అలాగే ఉంది. అక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు నీతిమంతుడు లేడు. ఆదాము పతనమైన తర్వాత నా ప్రియులారా, ప్రభువైన యేసు రక్తము ద్వారా విమోచింపబడిన వారు తప్ప ఒక్కడు నీతిమంతుడు లేడు. కాబట్టి అర్థమైందా? జలప్రళయంలో నీళ్లతో సమాధి అయిపోయిన వారు ఏ పాపం చేశారో నాహో భార్య, నాహో కుమారులు, నాహో కోడనులు కూడా ఆ పాపములో సమాన పాలిభాగస్తులే. అర్థమైంది మీకు? ఆదాము పతనమైన తర్వాత మానవుల రక్షణకు దేవుని కేవలమైన కృప, ఆయన కృప. ఆనాడు ఈనాడు ఒక్కటే మూలం. ఏంటండి అది? దేవుని కృప. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు నామస్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఒక వ్యక్తి మీద ఆయన కృప దిగుతున్నప్పుడు నువ్వు ముందు ఆయన దేవుడు అనే విషయం మర్చిపోకు. ఆయన ఆదియు అంతము లేనివాడు, ఆది సంభూతుడు, మొదటివాడు కడపటవాడు. హల్లెలూయా. అర్థమైంది మీకండి? కాబట్టి దేవుని కృప ఎప్పుడైతే నోహు మీద దిగిందో, నోహు తన కుటుంబానికి ఒక హెచ్చరిక చేశాడు. మహాదేవుని దయా కనికరం ఈ లోకం మీద దిగుతుంది. తన ఇంటి వరకు ఏం చెప్పాడు? నేను దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉన్నానో మీరు కూడా భయభక్తులు కలిగిన స్థితికి రండి. ఆయన మాటలకు మీ హృదయాలు తెరవండి. దేవుని కృపను బట్టి నోహు, తన భార్య, తన కుమారులు, కోడండ్రులు అందరూ కూడా దేవుని మాట నమ్మారు. వారికున్న నమ్మినట్టు రుజువేడు చెప్పండి. ఆనాడు అందరి పనేటి? నారు నాటుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. హలో, ఒక మాట, ప్రపంచం మొత్తంలో భూమి మీదకి వినాశనం వచ్చినవి ఉన్నాయండి. జలప్రళయం మొదలుకొని ఎప్పుడు నాశనము భూమి మీదకి వచ్చినా దానికి ముందు ప్రకృతి సంబంధంగా లోకం డెవలప్ అవుతూ ఉంది. అర్థమైందా? దేవుడు ఐగుప్తుని నాశనం చేసే ముందు ఐగుప్తు ఆర్థికంగా ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. ఏమంటే చెప్పండి, ఎలాగా? యోసేపు కాలంలో ఏం జరిగింది? ప్రపంచమంతా కరువు ఉన్నప్పుడు ఐగుప్తులో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని వదిలే వరకు ఐగుప్తు ప్రజలను వెంబడిస్తూనే వచ్చింది. ఆ సమృద్ధిని బట్టే ప్రపంచంలో పూర్వం దినాలు 7 వింతలుండి ఆ వింతల్లో ఒక వింత ఐగుప్తు రాజులు సమాధులు, పిరమిడ్స్. హల్లెలూయా. కానీ ఐగుప్తు దేశాన్ని దేవుడు పాడు చేసే ముందు దేశము అభివృద్ధి చెందింది. అర్థమైంది చెప్పండి. అలాగే
సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేసే ముందు సొదొమ గొమొర్రా ప్రాంతము అభివృద్ధిలో ఉంది భౌతికంగా. జల ప్రళయానికి ముందు ప్రకృతి పరముగా ఎంతో దేశం అభివృద్ధిలో ఉంది. మనుషులు మైండ్ ఆలోచన తలంపులన్నీ కూడా భూ సంబంధమైన వాటితో నిండిపోయినవి. కరుణా సంపన్నుడైన దేవుని కనికరము ప్రజల మీద దిగుద్దని దెయ్యానికి బాగా తెలుసు. ఎవరి దెయ్యం? కోట్ల సంవత్సరాలు దేవుని దగ్గర ఒక సేవకుడిగా పనిచేసిన లూసిఫర్. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో మనం అంచె దినాల్లో జీవిస్తున్నాం. మన ప్రభువు రక్షకుడైన యేసయ్య మధ్యాకాశానికి వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు లోకం అంతా ఏమవుతుంది చెప్పండి? ప్రజల మైండ్ దృష్టి ఎంత చెప్పండి? డెవలప్మెంట్ 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 అంతా డెవలప్మెంట్. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది లేదా? ఒక మాట చెప్తున్నాను. 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో ప్రపంచం అంతా ఒక నియంత్రణ పాలనలోకి రావాలి. ఒకే ఒక వ్యక్తి ప్రపంచానికి ఆధిపత్యం వహించబోతున్నాడు. అందుకని ఇప్పుడు దానికి ప్రపంచ అగ్రరాజ్యములన్నీ అప్పుడప్పుడు సమావేశమయ్యి ఆ యొక్క ప్రక్రియకి మార్గాలు సరళం చేశారు. విన్నారండి? టీవీ, టెలివిజన్, ఇంటర్నెట్. మన ఏం చదువుకోపోయినా మీకులా ప్రియులారా, దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానాన్ని బట్టి మీకు నేను చెప్తున్నాను. టెలివిజన్, ఇంటర్నెట్, ఇవన్నీ డెవలప్కి మూలం ఏంటి చెప్పండి? 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో ప్రపంచం మొత్తం అంతా నెట్ మీద ఆధారపడి బతుకు వెళ్తుంది. హల్లెలూయా. 666 అనేటువంటి ముద్రతో ప్రపంచం కంట్రోల్లోకి వస్తుంది. దేవుడి నామ స్తోత్రం. అందుకే అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ, అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థ, అంతర్జాతీయ ఆహార వ్యవస్థ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి ఇవన్నీ క్రియ జరుగుతూనే ఉన్నవని. ఏంటిది? మన విమోచకుడైన యేసయ్య మధ్యాకాశానికి వస్తున్నారు. మన విడుదల సమీపించిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నువ్వేం నమ్ముతున్నావు చెప్పండి? మనిషి ఏది నమ్మితే దాని కొరకే ఎదురు చూస్తూ ఉంటాడు. చెప్పండి, అలా మాట్లాడరే. ఏది నమ్ముతాడో దాన్ని దాన్ని పొందటానికి వాడు ప్రయాసపడతాడు. నువ్వు ప్రయాసపడమని ఆ వ్యక్తిని మనమేమి ఎంకరేజ్ చేయక్కర్లేదు. చెప్పండి అలా. హల్లెలూయా. మనోళ్ళు ఒక వింతగా చెప్తారు, మనోడికి ఆ బుద్ధి లేదు కానీ, లేకపోతే మన ఆడవాళ్ళకి ఆ బుద్ధి లేదు కానీ ఎవరో చెప్పి మప్పేశారు. కొందరు అంటారు తల మీద మందు బాగా వేశారు. హల్లెలూయా. నువ్వేది ఆశిస్తావో, మీరు దేవుని భయభక్తి లేకపోతే ఆలకట్ట ముద్దుల్లో గెడుతారు, అది మర్చిపోకండి. హల్లెలూయా. అర్థమవుతుందో చెప్ప గమనించాలి. ఇక్కడ మీరు దేవుని స్తోత్రాలు. నోవహు అక్కడ ఏమంటున్నాడండి? విశ్వాసమును బట్టి కలుగు నీతికి అతడు రాబో కాలం ముందు వారసుడవుతాడు. అది మాత్రమే కాదు నా ప్రియులారా, నీతికి ఆయన వారసుడైనప్పుడు జలప్రళయం దినముల్లో ఉన్న ప్రజలకు తీర్పు తీర్చే సమయంలో
అతడు జడ్జిగా లెక్కిస్తాడు. మీకు సత్యం తెలుసా? క్రొత్త నిబంధన విశ్వాసులు దేవదూతలకి ఆనాడు ప్రజలకి తీర్పు తీర్చిపోతున్నారు. నోహో కాలములో జలప్రళయములో సజీవ నీటి ద్వారా సమాధైన వారికి, ఆ తరము వారికి ఆయన తీర్పు తీర్చిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆనాడు దేవుని నీతి అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. నేను దానికి నేను లోబడ్డాను. నేనేం చేశాను? అర్థమవుతుంది మీకండి? మనసు బాగా పెట్టాను. ఎందుకంటే నీతిని, విశ్వాసము వలన కలుగు నీతికి అతడు వారసుడయ్యాడు. వారసుడు అవటాకు ముందు ఎలా వారసుడయ్యాడు? ఏమంటే రక్షణ ఉచితంగా దొరికింది, కానీ తర్వాత ఏది ఉచితంగా లేదు. తర్వాత ప్రతిదీ దిస్ ఇస్ కాంట్రాక్ట్ బేసిస్. నువ్వు ఇది చెయ్యి, నేను అది చేస్తాను. హల్లెలూయా. నోహో జలప్రళయం దినాల్లో నాశనం కాకుండా ఉండటానికి అసలు ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే దేవుని మహాదయా కనికరం ఆయన మీద కుమ్మరింపబడినప్పుడు ఆయన దేవుని యందు ఉంచవలసిన భయము భక్తి ఉంచాడు. దేవుని భయము భక్తి గల వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏది చెప్తే అదే చేస్తాడు. దానికి విరోధముగా ఏమి చేయలేడు. కష్టంగా ఉందనుకోండి, మన కష్టాలు, బాధలు ఎక్కువై, జబ్బులు జాడ్యాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏం చేస్తాం? చాలామంది చెప్పండి ప్రియులారా, భక్తి నటనొద్దనమాట. కృప వచ్చినప్పుడు భయభక్తులు కానీ కలిగలేకపోతే నీ నాశనానికి కావలసిన యుక్తి కుయుక్తితో నువ్వు అభిషేకించబడతావు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. అందుకే చాలా మంది యుక్తిగా కుయుక్తిగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి నీకు లాభం? అది నిన్ను నాశనం చేద్దనే విషయం మర్చిపో. కాబట్టి నోవహు ఎందుకు రాబో కాలములో, ఏమండి అక్కడ ఇంకా మీరు చదివితే ఏముంది చెప్పండి? ఆ దినాన్ని ఆయన కాలములో ప్రజల మీద నేరారోపణ చేయబోతున్నాడు. ఆయన వారికి తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి నోవహు కుటుంబం రక్షించబడ్డానికి ఏమండి దేవుడు చెప్పింది చేశాడు. ఇదే మనం చేయాలండి. నోవహు కంటే మనము అతి శ్రేష్ఠులు. నోవహు దేవుని నీతి బట్టి వారసుడైతే మనము యేసుక్రీస్తుని బట్టి హల్లెలూయా. హల్లెలూయా. మనసు బాబెట్టండి నా ప్రియులారా. నోవహు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైతే మరి మనమెవరు? కొత్త నిబంధన విశ్వాసం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు తోడి వారసులం. రోమా 8:16 ఏమి రాయబడింది చెప్పండి? మనము దేవుని వారసులమైతే పిల్లలం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన తోటి వారసులం. ప్రియులారా, ఒక మాట, దేవుని చిత్త ప్రకారంగా జీవించే ప్రజలకి ఒక విషయం బాగా అర్థమవుతుంది. అదేంటంటే వారి మనస్సాక్షి వారికి బోధిస్తుంది.
నేను క్రీస్తు తోటి వారసుడను వారసురాలు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ హల్లెలూయా చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియులారు. ఇక్కడ సంఘం అలా చెడిపోతూ ఒకరి వాళ్ళు ఒకరు ఉంటే నేను బతుకున్నంత వరకు ఊరుకోనండి. నేను చెప్పాను 2014 జనవరి నెలలో సంఘ క్రమానికి ఏం చేస్తానన్నా అది నేను కేరళ వెళ్ళి వచ్చింది మొదలవుతుంది. ప్రభు అక్కడ ఆలస్యమైతే చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియులారు. ఇక్కడ హల్లెలూయా. ఒకటి నోవహులో చెప్పి దేవుని యందు భయభక్తులు గల వ్యక్తి ఏం చేస్తాడో నోవహు జీవితమే మనకి సాక్ష్యం. ఈ కొరత మంది విశ్వాసమైన నీవు నేను కూడా నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాం? ఇది వరకు ఎన్నడూ వినని ఎరగని సంగతుల చేత మనం హెచ్చరింపబడుతున్నాం. లోక దృష్టిలో వెరితనముగా ఉన్నది ప్రభు రాకడను గురించిన వార్త. హల్లెలూయా. విశ్వాసులకు అది వెరితనము కాదు. దేవుని కృప పొందిన నోవహు దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లు కృప పొందిన వారు ఈ దినాల్లో దేవుని నిజంగానూ భయభక్తులు కలిగి ఉంటే ఏమొద్దు చెప్పండి? ఏమొద్దు వారికి? అర్థం కావట్ల భాష. వారికి ఇది వెరితనం కాదు. క్రీస్తునందు వారికి కలిగిన గొప్ప భాగ్యం, గొప్ప స్వాస్థ్యముగా వారు భావిస్తారు. నా ప్రియుల, ఇది ఒకటి అర్థమవుతుందా? నోవహులో ఉన్న విశ్వాసం ఏంటంటే దేవుడు చెప్పింది చేసి హల్లెలూయా నేను దేవుని యందు భయభక్తులు గలవాడనని తాను కట్టిన వాడ ద్వారా రుజువు చేసుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు రెండో పార్ట్లోకి వెళ్ళబోతున్నాం. అబ్రహాం 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. ఎబ్రీ 11:8 త్వరగా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మనసు పెట్టాలి. దేవుని యందు భయభక్తులు స్థిరమైన విశ్వాసం మనలో ఉంటే అలాంటి ఆ కృప కలిగిన వ్యక్తులు ఎలాంటి జీవితం జీవించారో మనకి సాక్షార్థంగా ఇక్కడ ఉంది. పౌలు గారి పత్రిక ముగించిన తర్వాత 12వ అధ్యాయంలోకి వస్తూ ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నారు. దేవుని స్తోత్రాలు. కనుక సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాప భారమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగిస్తున్నారు యేసు వైపు చూస్తూ ముందుకు సాగుతారని లేఖనం సాక్ష్యమిస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. అర్థమవుతుంది మీకండి? మనసు బాగా పెట్టండి ఇక్కడ మీరు. హల్లెలూయా. విశ్వాసమును అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి ఏం చేశాడు? ఆయన తాను స్వాస్థ్యముగా పొందనయున్న ఆ కానాను భూభాగమునకు ఆయన బయలు వెళ్ళాడు. చూడండి, అబ్రహాము సొంత ఊరు, ఆ ఊరి పేరే ఊరు ఇరాక్ భూభాగంలో ఉన్నది. దేవుని స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారు మీరు. ఇక్కడ ఆ ఊరు నుండి ఆ ఊరు భూమి
నిషత్తు గలది. ఇప్పటికీ ఆ ఊరికి సిటీ ఆఫ్ అబ్రహాం అని పేరున్న అబ్రహాము కలిగి ఉన్న దీవెనలు మాత్రము ఆ ఊరికి లేవు. దేవుడు ఏ దీవెన లేని ఊరు నుండి అబ్రహామును పిలిచినట్లు మనము మరణానికి చేరువుగా ఉన్నవారు. హల్లెలూయా. దీవెన ఆశీర్వాదములు అనేవేటో మనకి ఏమీ తెలియదు. అలాంటి సమయంలో దేవుని మహా దయా కనికరము మన పైన దిగింది. నా ప్రియులారా, అర్థమైందండి? ఇప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు ఆయనకు ఒక మనసులో ఒక దేశానికి ఒక అభివృద్ధి, అన్ని రంగాల్లో లాభకరమైన ఒక దేశాన్ని ఆయన చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆ దేశం వెళ్ళడానికి ఆయన ఊరు అను ప్రాంతాన్ని విడిచి తన తండ్రి కాలంలో ముందుకు వచ్చేసాడు. హారాన్ అనక హిరాన్, హారాన్ అనే ప్రాంతం వరకు వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఏమేది చెప్పండి, తన తండ్రి చనిపోయారు. అప్పుడు మహిమగల దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఒకే ఒక మాట ఆయనతో మాట్లాడాడు. నేను చూపింపబో దేశమునకు నీవు బయలువెళ్ళు. అదే సమయంలో అబ్రహాం ఏమి కలిగి ఉన్నాడు? తన అంతరంగం అంతా ఒక అంతరంగం అంతా దేంతో నిండిపోయింది. ఆ దినాల్లో పాలు తేనెలు ప్రవశిస్తున్న కానాను భూభాగము ఎంతో శ్రేష్టమైందిగా అనేక మంది దృష్టి దాని మీద ఉంది. అబ్రహాము దృష్టి కూడా దాని మీదే ఉంది. దేవుడు నేను చూపింపబో దేశానికి వెళ్ళుము అని చెప్పేటప్పుడు ఆలోచించండి ప్రియులారా. ఒక విషయంతో చాలా జాగ్రత్తగా దేవుడు నమస్తోత్రం. మనసు బాగా పెట్టండి. హల్లెలూయా. అర్థమవుతుంది మీకండి? బుర్రలు బాగా పెట్టాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. తన మనస్సు, తన అంతరంగము సమస్తము సమృద్ధి గల కానాన్ దేశం వెళ్ళడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అలాంటి టైంలో మహిమగల దేవుడు ఆయనకి ప్రత్యక్షమై నేను నీకు చూపించే దేశానికి బయలు వెళ్ళు. వినాలి. అబ్రహాము దినాల్లో సైతాను బతుకున్నాడు. మన దినాల్లో సైతాను చచ్చినవాడు. పాము తల చెదగొడితే తోక ఆడించినట్లుగా సైతాను తోక ద్వారా పనిచేస్తున్నాడు. అంతే. తోకనే జయించలేనటువంటి స్థితి కలిగి ఉంటే మనము మరి బతుకున్న సైతాన్ని అబ్రహాం ఎలా జయించగలడు? అబ్రహాం దేవుని మాట విని దేవుడు చెప్పినట్టు నడిస్తే అబ్రహాము ద్వారా ఈ ప్రపంచంలో దేవుడు ఏం చేయబోతున్నాడో దెయ్యానికి బాగా తెలుసు. అది దేవుడికి తెలుసు. కాబట్టి ఇక్కడ మీరు వినాలి. అబ్రహామును సాతాను చాలా శోధిస్తున్నాడు. అబ్రహాం, నీ మనసంతా ఒక సమృద్ధి గల దేశం మీద ఉన్నది. ఈ టైంలో దేవుని మాట వింటే మళ్ళా నిన్ను వెనకపోమాటాడేమో, నీ ఊరు తీసుకెళ్తాడేమో. ఒక దేశము, ఒక ప్రాంతము నిర్దిష్టముగా ఏమీ లేదు. కానీ అబ్రహాం దేవునిందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, తన మాటను నమ్మిన వ్యక్తిగా, హల్లెలూయా, ఆయన ముందుకు వెళ్ళి రుజువు చేసుకున్నాడు. ఆయన నడిచి ఆయన ఉన్న ప్రాంతాన్ని విడిచి దేవుడు చూపింపబో దేశానికి బయలు వెళ్ళాడు. అందువల్ల నా ప్రియులారా, ప్రపంచ జనాభా అంతా అబ్రహాం సంతానమే. శారాలోంచి శరీరంగా పుట్టిన యూదులు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన కొత్త నిబంధన సంఘ విశ్వాసులు, హల్లెలూయా, ప్రపంచములో చెదిరి ఉన్న ముస్లిమ్స్,
వారి దాని యొక్క శాఖలు దేవుడు అబ్రహాముకు ఆయన మాట విని బయటకు వచ్చిన తర్వాత 3 రకాల ఆశీర్వాదం చెప్పాడు. ఒకటి, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉండును. ఒకటి, విస్క రేణువుల వలె ఉండును. ఇంకోటి, బహుసంతానము. ఈ 3 వాగ్దానాలు అబ్రహాంని పక్షాన్ని నెరవేరాలంటే అతను ఏం చేయాలి? ముందు ఇప్పుడు అతడు ఏం చేయాలి చెప్పండి? దేవుని మాట అంతా విని మన వల్ల కాదు అబ్బాయి, ఇది మనం ఇలా చేయలేము, ఇది చాలా కష్టం. అందువల్లే అనేక మంది దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. ఆత్మ సంబంధమైన దరిద్రత వారు అనుభవిస్తున్నారు. ఎన్నో విషయాలకి బానిసలుగా మారిపోయి, అర్థమవుతుంది మీకండి, కృపకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి సమయంలో నా ప్రియులారా, నా భాష మీకు అర్థమవుతుంది లేదా? రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, ఎవరిని మీకు వింటున్నారా? నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు గల వ్యక్తి అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. నోహోలాగా చెప్పింది చేస్తావు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తులు చెప్పింది చేస్తారు. అలాగే వారు వెళ్ళమల్లు దేవుడు వారికి ముందు ఒక మార్గాన్ని పెట్టి, ఇదే మార్గం ఇందులో నడుచుకున్నాం అని హెచ్చరిక వచ్చినప్పుడు అందులోనే నడుచుకుంటారు. ఇలాంటి వారే క్రీస్తు యేసు ద్వారా దేవునికి వారసులు. అర్థమవుతుందండి? ఆనాడు నోవహు, అబ్రహాం వీళ్ళందరికంటే మించిన సాక్ష్యం మనకుంది. అందరికంటే మించిన శ్రేష్టమైనది మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. పాత నిబంధన భక్తులందరూ శరీరములో ఉండగానే ఏం చేశారు చెప్పండి? శరీరములో ఉండగా ఏం చేశారు చెప్పండి ప్రియులారా? నా భాష మీకు అర్థం అవట్లేదా? వారు ఈ క్షయమైపో భూమి మీదే వారు దేవుడు వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు. కొత్త నిబంధన సంఘము అలా కాదు. కొత్త నిబంధన స్వాస్థ్యము అక్షయమైనది. ఈ భూమి ఆకాశములు ఖాళీ లయమైపోతాయి. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములు, అందులోకి నూతన యెరూషలేము అనే పట్టణం దిగుతుంది. అది పరిశుద్ధుల స్వాస్థ్యం. రాత్రి చెప్పాను మీకు, పాత నిబంధన కాలం యొక్క విశ్వాసుల నివాసం ఎక్కడ చెప్పండి? నూతన యెరూషలేము పట్టణం ముందు చూసారా? ఆ పట్టణం ప్రహారీ గోడ పైన. దీనికి వాక్యమే రుజువు ఉందని. పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను భూభాగంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు ఎక్కడైనా ప్రత్యక్ష గుడారం వేసి వారు అక్కడ ఆగినప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలకి గుడారం చుట్టూ, వింటున్నారా, 4 దిక్కుల ఒక్కొక్క దిక్కును 3 గోత్రాల వారు వారి గుడారాలు వేసుకోమని దేవుడు చెప్పాడు. ప్రియులారా, అలాగే యెరూషలేము చాలా జాగ్రత్తగానండి. దేవుని స్తోత్రాలు. నూతన ప్రభు రాకడ ఆలస్యమైతే ఎప్పుడైనా దేవుడు నన్ను ప్రేరేపిస్తే ప్రభు ఆయన చిత్తమైతే వేరే ఇంకొక ఉపాసకుడిలో ధ్యానం చేద్దాం. మీ మనసులో అనుమానం పోవడానికి ఒక వాక్యం చూపిస్తాను. ప్రేరణ గ్రంథము 21వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుతారుగా. ఆత్మవశుడైనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపాను. దాని అందలి వెలుగు
దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండెను. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు. వింటున్నారా? ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు, గోత్రముల పేర్లు, నామములు అనగా పేర్లండి, పేర్లు ఆ గుమ్మముల మీద రాయబడింది. ముందుకెళ్ళండి కొద్దిగా. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3. చాలు ప్రభు రాకడ ఆలస్యమైతే దేవుడు ఎప్పుడైనా నాకు ప్రేరేపణిస్తే అందులోకి వెళదాం. ఇప్పుడు మీకు అర్థమైందా? నూతన యెరూషలేమని పట్టణము జయించిన క్రొత్త నిబంధన పరిశుద్ధులు. ఇది హల్లెలూయా. కానీ పాత నిబంధనలో ఉన్న హెబేలు మొదట అతసాక్షి. ఆయన మొదలుకుని మలాకి ప్రవచన వరకు ఉన్న పరిశుద్ధులందరూ కూడా యెరూషలేమును ఆ గోడ పైనే వారి నివాసం. అక్కడ అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, దేవుని స్తోత్రాలు. కానీ జయించిన కొత్త నిబంధన పరిశుద్ధులు ఎక్కడ ఉంటున్నారు? నూతన యెరూషలేము అనే పట్టణం, దాని రోడ్డులే శుద్ధ సువర్ణం ఉన్నారు. అందుకే పౌలు గారు హెబ్రీ పత్రిక ముగిస్తూ మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు, వారికంటే మనం ఎంత శ్రేష్ఠులమో అక్కడ రాయబడి ఉంది. ఈ సంగతులు మన అంతరంగంలో నిలిచి ఉంటేనే, అలా నిలిచి ఉన్నవారు సిద్ధపడతారు. వారే కడబోరం మ్రోగినప్పుడు వింటున్నారా? గనుక దేవుడు మనకిచ్చిన ఈ కృప ఎంతో శ్రేష్టమైనది. దానిని మరి ఈ కృప మనలో నిలిచి ఉండాలంటే నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. నోబహు వలె, అబ్రహాము వలె అనేక మంది పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు వలె కృప దొరికి నీ మీద దిగిన తర్వాత దేవుని యందు నిజమైన భయము, భక్తి ఉంటాయి. ఇక్కడ ఇందులోకి యుక్తి, కుయుక్తి, నటన, దాని ఛాయ్ కూడా రాకూడదు. హల్లెలూయా. దేవుని మాటకు అమాయకంగా నమ్మి, అమాయకంగా లోబడిపోయి సంటి పిల్లల వలె, ఎవరి వలె అండి? సంటి పిల్లల వలె దేవుని మాట నమ్మి నడిచేవారే ధన్యులండి. చెప్పండి, మాట్లాడరే? వారే ధన్యులు, వారే ధన్యులు. చాలామంది ఎందుకు నమ్మలేకపోతున్నారు? దేవుని మాటను అంగీకరించలేని శరీర స్వభావము, ప్రకృతి స్వభావము, భూ సంబంధమైన మనస్సు, దానికి సంబంధించిన కోరికలు, ఆశలు, ఆలోచనలు ఏవో నీలో పనిచేస్తూ ఉన్నాయి. అవి నిన్ను ఏం చేస్తున్నాయండి? మా చిన్నప్పుడు తోలుబొమ్మలు ఆట ఉండేదండి. తోలుబొమ్మలు తెరనకాలు పెట్టి ఆట ఆడుతూ ఉండేవారు. అలాగే సైతాన్ గాడు దేవుని ప్రజలను, కుయుక్తితో నిండిన దేవుని ప్రజలు, దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా నటించే దేవుని ప్రజల్ని తోలుబొమ్మని తెర మీద పెట్టి ఆడించినట్లుగా అలాంటి వారిని కూడా దెయ్యం ఆడిస్తూ ఉంటుంది. లోకంలోకి వెళ్తే లోకంలాగా నటిస్తారు ఉంటారు. అయ్యా పాటర్ గారు కాపాడు, వందనాలండి అయ్యగారు, వందనాలు అనకండి. ఎవడో పాట కూడా రాశాడు, వందనాలయ్యా వందనాలండి. చాలా జాగ్రత్తగా మన నోటిలోంచి మరణాత లేక దిస్ ప్రైజ్ లాడ్. గమనించండి, నా భాష మీకు అర్థమవుతుందో లేదు? అర్థమైతే ధన్యులు,
అర్థం కాకపోతే మీ కర్మ. చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ఒక మాట మర్చిపోకండి. భూమి మీదకి వినాశనం వచ్చినప్పుడల్లా భూమి ఏమవుతుంది? అది ప్రకృతిగా డెవలప్ అవుతుంది. హల్లెలూయా. జల ప్రళయాలు దినం మొదలుకుని ప్రతిసారి బైబిల్ మనం బాగా ధ్యానం చేస్తే నాశనానికి ముందు డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు డెవలప్మెంట్ కూడా 7 ఏళ్ల శ్రమకాలం కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఇది పరిశుద్ధులకు దుఃఖం కాదు, బాధ కాదు, కష్టం కాదు, నష్టం కాదు. పూర్వం మేము పాట పాడేవాడు, ప్రభు యేసు రాక భక్తులకు మోదం, పాపులకది దుఃఖము. మోదం అంటే ఏంటి? అది ఎంతో సంతోషం వారికి. పాపులకు దుఃఖం, అవిధేయులకు దుఃఖం. కనుక ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా ఏమండి, ఏది ప్రస్తుత ఈ యొక్క అభివృద్ధి రెండో రాకడ త్వరగా వస్తుందని అభివృద్ధి సాక్ష్యమిస్తుంది, లేఖనము సాక్ష్యమిస్తుంది, దేవుని ఆత్మ సాక్ష్యమిస్తున్నాడు. కనిపెట్టే పరిశుద్ధులు అలా జీవిస్తూ వారు సాక్ష్యమిస్తున్నారు. నువ్వు బలపడ్డాక ఇంకేం కావాలి? నువ్వు బలపడ్డాక ఇంకేం కావాలి చెప్పండి నా ప్రియులారా? ఇంకేమైనా కావాలా చెప్పండి? ఇంకేం అక్కర్లేదు. దేవుని స్తోత్రాలు. మరి కూడికి ముగుస్తుంది. సాయంకాలం ఖచ్చితంగా 4 గంటలకే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. విన్నారా? ఇప్పుడు ఇది లేదు, మధ్యాహ్నం ఫుల్ పార్టింగే. అమ్మ అర్థమైంది లేదండి? రాత్రికే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.